హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాము. ఈరోజు నేను చేస్తున్నది పక్కా ట్రెడిషనల్ రెసిపీ. ముందు మన అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అందరూ చేసినటువంటి గుమ్మడికాయ హల్వానే దానిలో కొద్దిగా మార్పులతో నేను చేస్తున్నాను అంతే. ఈ గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లో కలరు గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాము. ఈ గుమ్మడికాయ కావలసిన పదార్థాలు చూద్దాం పదండి. టుడే రెసిపీ గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ హల్వా మొదట గుమ్మడికాయ 600 గ్రామ్స్ తీసుకొని మనం ఇలా తురుము పెట్టుకోవాలి. తరువాత హల్వా కావాల్సింది చక్కెర. గుమ్మడికాయ 600 గ్రామ్స్ ఉంటే చక్కెర 300 గ్రామ్స్ తీసుకోవాలి. చక్కెర ఇంకా ఎక్కువ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు దీనికంటే ఇంకొంచెము యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి తీసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇలాచి పౌడర్ తీసుకోవాలి. అలాగే పాలు, కాంచిండే పాలు 1 గ్లాస్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి కొంచెము మందంగా ఉండేది తీసుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అందుకని మందంగా ఉండేటు పాన్ తీసుకొని దానిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు మనము ఫ్రై చేసుకోవాలి. ద్రాక్ష ఫస్ట్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది, జీడిపప్పు ఫ్రై కాదు. అందుకని ఫస్ట్ జీడిపప్పు వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది రెండు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకున్నటువంటి గుమ్మడికాయ తురుమునంతా వేసుకోవాలి. గుమ్మడికాయనంతా తురుముకున్నదంతా వేసుకున్నాం కదా, కొద్దిగా నెయ్యి ఉంది కదా దాంట్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరే ఉండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిసేపు మీడియం ఫ్లేము, కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మనము ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ గుమ్మడికాయ హల్వాని ఒక 20 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్గా మనము ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 20 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు గుమ్మడికాయ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే ఉడకదు, అందుకని ఇప్పుడు చక్కెర వేసుకొని అంతా కలుపుకోవాలి. చక్కెర వేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ మనము అంతా గుమ్మడికాయ హల్వాని ఇలా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కెర అంతా హల్వాలో అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము కాచి చల్లార్చుకున్నటువంటి 1 గ్లాస్ పాలు ఇందులోకి వేసుకోవాలి, హల్వాలోకి వేసుకోవాలి. మళ్ళీ అంతా మనము ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కొద్దిగా లూజ్ అయినట్లు అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత అంతా మళ్ళీ గట్టి పడుతుంది. ఒక పాలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ మనము హల్వానంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. పాలుకి బదులుగా పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు. పచ్చి కోవా మనకి అందుబాటులో దొరకనప్పుడు మనము ఇలా పాలు కూడా వేసుకుంటే గుమ్మడికాయ హల్వా ఎంతో మధురంగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత పాలు వేసిన తర్వాత చూడండి ఇప్పుడు అంతా హల్వా అంతా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు 1 స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి
జీడిపప్పు, ఎండు ద్రాక్ష అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి గుమ్మడికాయ హల్వా రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది. ఎప్పుడప్పుడు తిందామా హల్వా అనిపించేలా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ హల్వా అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న కప్పుల్లోకి అందరికీ, మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఇవ్వండి. అందరూ ఆ కప్పుల్లోని హల్వా మొత్తం తినేసి ఇంకా కొంచెం వేయండి అని మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. అలా ఉంటుంది గుమ్మడికాయ హల్వా. ఇంకెందుకు ఆలస్యము, ఖచ్చితంగా ట్రై చేయండి. టమాటం లేకుండా హల్వా కొంచెం వేయమని అడుగుతారు. అలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యము, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చక్కెరకు బదులుగా బెల్లంతో కూడా సేమ్ ప్రాసెస్లోనే గుమ్మడికాయ హల్వా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీ.